అందరికీ నమస్కారం. భగవద్గీత 6వ అధ్యాయం ధ్యానయోగంలో 30వ శ్లోకం. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహన్న ప్రణశ్యామి సచ మేన ప్రణశ్యతి. కొంతమంది దేవుడు ఏడి, ఎక్కడున్నాడు, ఉంటే కనపడ్డేం, నీకు కనపడితే చూపించు అని అడుగుతుంటారు. దేవుడు ఎవరికి కనిపిస్తాడు, దేవుణ్ణి ఎవరు చూడగలరు అన్న విషయం ఇక్కడ వివరించారు. ఎవరైతే సకల చరాచర భూతములలో నన్ను చూస్తున్నారో, నాయందే ఈ చరాచర జగత్తును దర్శిస్తున్నారో వారికి నేను కనపడతాను, వారు నాకు కనపడతారు. కాబట్టి దేవుణ్ణి చూడాలంటే ఈ స్థితికి చేరుకోవాలి అని చెప్పాడు పరమాత్మ. రాష్ట్రపతిని చూడాలంటే ఢిల్లీ వెళ్ళాలి, రాష్ట్రపతి భవన్కు వెళ్ళాలి, ముందస్తుగా ఎన్నో అనుమతులు తీసుకోవాలి. ఇంత తతంగా ఉంది. మన ఇంట్లో కూర్చుని రాష్ట్రపతి ఏడి, ఎక్కడున్నాడు, ఉంటే నాకు కనపడమను అంటే ఎలా ఉంటుందో ఇది అలాగే ఉంటుంది. ప్రతి దానికి ఒక అర్హత ఉంటుంది. దేవుణ్ణి దర్శించడానికి ఒక అర్హత ఉంటుంది. ఆ అర్హత సంపాదించడానికే మొదటి ప్రయత్నంగా దేవుణ్ణి గురించిన భావనను మన మనసులో నింపడానికి దేవాలయాలు ఆవిర్భవించాయి. దేవాలయంలో దేవుడు ఉన్నాడు అని ప్రతిపాదించాయి. కానీ మనం ఆ దేవాలయాల దగ్గర, ఆ విగ్రహాల దగ్గర, విగ్రహాలకు చేసిన అలంకారాల దగ్గరే ఆగిపోతున్నాము. దేవుడు అనేది చూసే వస్తువు కాదు. దేవాలయంలోనిది విగ్రహం మాత్రమే కాదు, అది ఒక అనుభూతి. భగవంతుణ్ణి అనుభవించాలి, తాదాత్మ్యం చెందాలి. అన్ని జీవులలో భగవంతుని చూడగలగాలి, పరమాత్మలోనే అన్ని జీవరాశులను చూడగలగాలి. అంటే ఈ సృష్టి అంతా పరమాత్మమయం అనే భావనకు రావాలి. దేవుడు అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, నీ దగ్గరే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు. కాబట్టి మన దేవుడు ఎక్కడో ఒకచోటనే ఉన్నాడు అనే స్థాయి నుండి దేవుడు అంతటా నిండి ఉన్నాడు అనే స్థాయికి ఎదగాలి. దానికి ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచినా అందందే గలడు అనే పద్యాన్ని సతతం మననం చేసుకోవాలి, ఆచరించాలి. కాబట్టి దేవుణ్ణి చూడాలంటే భేదభావం పోవాలి, సమానత్వం కావాలి, దానికి నిష్కామ కర్మ ఆచరించాలి, రాగద్వేషములు పోవాలి, ధ్యాన యోగం కావాలి. ఇవే దేవుణ్ణి చూడటానికి మార్గాలు.